నూనె పీల్చకుండా బియ్యం పిండి బంగాళాదుంప పకోడీ. ఇప్పుడు మీకు రెసిపీ చెప్తాను చూడండి. బంగాళాదుంప ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట, మ్యాష్ చేసుకొని. అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకొని ఈ 2 మిక్స్ చేయాలి. ఈ మ్యాష్ చేసిన పొటాటో, బియ్యం పిండి, అది పకోడీ అంత ఇదిగా కలుపుకోవాలి. పకోడీ పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు తగినంత వేసుకొని మంచిగా బజ్జీ పిండిలాగా, పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. క్రిస్పీగా బంగాళాదుంప ఉడకపెట్టి బియ్యం పిండిలో వేసాం కదా, దాని రుచి అసలు అద్భుతం. ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి నేను టమాటో పచ్చడి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా బియ్యం పిండి ఉడకపెట్టిన బంగాళాదుంపతో చేసిన పకోడీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను తిని చూపిస్తాను మీకు. క్రిస్పీ పకోడీ. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో ఉడకపెట్టిన బంగాళాదుంప ఒకటి వేసాను, 1 కప్పు బియ్యం పిండి వేసి, 2 స్పూన్లు పెరుగు వేసి, కొంచెం నీళ్ళు వేసి, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం తురుము వేసి పకోడీ పిండిలో కలుపుకొని పకోడీలాగా వేసుకోవడమే. దాని కాంబినేషన్ టమాటో పచ్చడి. అసలు నూనె కూడా పీల్చలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నా చిన్ననాటి స్నేహితురాలు దేవి, ఆ అమ్మాయి చెప్పిందన్నమాట. మొన్న ఇండియా నుంచి అమెరికాకు వచ్చింది. ఉషా, ఇలా చెయ్యవే, చాలా బాగుంటుంది, స్నాక్ నూనె కూడా పీలవదు అని చెప్పింది. అందుకని ఇమ్మీడియట్లీ నా ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలు చెప్పిందని ఇమ్మీడియట్లీ చేసేసాను. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంది. దేవి, చాలా అంటే అసలు సూపర్ అంటే సూపరే. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. ఈసారి వేసేటప్పుడు రెసిపీ చూపించి వేస్తాను మీకు, చూడండి అని చెప్పింది. అందుకని ఇమ్మీడియట్లీ నా ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలు చెప్పిందని ఇమ్మీడియట్లీ చేసేసాను. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంది. దేవి, చాలా అంటే అసలు సూపర్ అంటే సూపరే. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. ఈసారి వేసేటప్పుడు రెసిపీ చూపించి వేస్తాను మీకు, చూడండి.